హలో అక్వామన్, మీకు బట్టుగాడ్ అంటే ఎందుకంత ఇష్టమో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. వీడు నన్ను స్నూఫీని పెట్టే టార్చర్ మామూలుగా ఉండదు. వీడి వల్ల 1 అవర్లో చేయాల్సిన ఎడిటింగ్కి 2 అవర్స్ పడుతుంది. ఇప్పుడు చూడండి, స్నూఫీ వాడిని ఏం కలగకుండా వచ్చి ప్రశాంతంగా పడుకుంటుంటే వీడొచ్చి ఏదో విధంగా ఇప్పుడు స్నూఫీని కెలుకుదామని చూస్తున్నాడు. ఎట్లాగోలా టార్చర్ పెట్టాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఎడిటింగ్ చేస్తా ఉంటే మధ్యలో అరుస్తాడు. వాడు అరిచినందుకు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది, మళ్ళీ డబ్బింగ్ చెప్పాల్సి వస్తుంది. కానీ మామ ఇంట్లో అందరికంటే స్నూఫీనే ఎక్కువ టార్చర్ పడుతుంది. ఇది పాపం చూడండి, వాడు ముద్దు పెట్టడానికి వస్తే వెళ్ళి ఇప్పుడు మళ్ళీ అరిచింది. స్నూఫీ దగ్గరికి వెళ్ళి అమాంతం దాని కంట్లో పొడి చేసింది. చూడండి, ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనువా. పాపం అయినా సరే స్నూఫీ గాడు వాడిని తిరిగి కరవకుండా అలా పడిపోయి పడుకుంటున్నాడు, ఏమీ చెయ్యకుండా. నువ్వు మోసం చేయడం చేతగాని అసమర్థుడివి, మంచితనాన్ని నమ్ముకున్న పిచ్చోడివి. ఇంకా పొడి చేశాడు కదా, వాడి మిషన్ అకంప్లిష్ అయింది. సైలెంట్ గా గ్యాప్ లో ఎస్కేప్ అయిపోతున్నాడు. చూడండి, బట్టు నా కొడుకు ఆడు పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్. అయితే మామ వెదర్ వల్ల అనుకుంటా స్నూఫీ మళ్ళీ షెడ్డింగ్ స్టార్ట్ చేశాడు. షెడ్డింగ్ అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో కుక్కల బొచ్చు రాలిపోతా ఉంటది, అర్థమైందా? సో షెడ్డింగ్ అంటే అదనమాట, ఒక కుక్కల బొచ్చు రాలి. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.